ఎక్కడికెళ్ళావక్క? తాయారింటికి వెళ్ళొస్తున్నాను. ఓ పని చేయొచ్చు కదక్క. ఏంటది? ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి అటు ఇటు తిరిగే బదులు అక్కడే సెటిల్ అయిపోవచ్చు కదా. ఓ పని అయిపోతుంది. ఏమా, నేను అటు ఇటు తిరుగుతుంటే నీకు కాలు నొప్పిగా ఉన్నాయా? అంత ఫీల్ అయిపోతున్నావు? నీకేంటమ్మా, హ్యాపీగా గౌతమ్ దొరికేశాడు. మీది కాస్త లైన్ క్లియర్ అయితే మాకు ముద్దు ముచ్చట ఉంటాయి కదా. వయసుకొచ్చాం కదా, సరదాలు సరసాలు మాకు కావాలి కదా. దానికి మీకింకా చాలా టైం ఉంది కదా, అప్పుడు ఇంత తొందర పడకూడదు కదా. వయసుకు మించిన మాటలు మాట్లాడితే చెంపకు చెయ్యి ఆదేశమై కంటికి నీళ్లు వచ్చును. అంతేలే, మీ పెద్దోళ్ళు ఎప్పుడు మా పిల్లల ప్రేమను అర్థం చేసుకోరు. సోదాపి ముందు అన్నయ్యకి వెళ్ళి బాక్స్ ఇచ్చిరా, లేకపోతే నీకు కర్ర పెళ్లి చేస్తారు. వెళ్ళు. అక్క, ఒక్కదాన్ని వెళ్ళాలంటే బోర్గా ఉంది. నువ్వు కూడా రాక, ఇద్దరం వెళ్దాం. నాకు మూడ్ లేదు, నువ్వు వెళ్ళిరా. ఏమక్క, గౌతమ్ ఇంట్లో లేడా? కలవలేదా? అవును, ఏదైనా అర్జెంట్ మ్యాటర్ మాట్లాడదామంటే ఈ మనిషి దొరకడు. ఫోన్ చేద్దామంటే తన దగ్గర ఫోన్ లేదు. ఇంటి పక్కనే ఉన్నావుగా, నీకు ఫోన్ ఎందుకు అంటాడు. చలం పరిస్థితి చూస్తుంటే నాకు టెన్షన్గా ఉంది. ఏమైనా జరిగితే మనం కావాలనే చేశామని నాన్న ఏమంటాడోనని భయంగా ఉంది. పొద్దున చూసావుగా అన్నయ్య ఎన్ని మాటలన్నాడో. ఈ విషయం చెప్దామంటే గౌతమ్ కూడా ఇంట్లో లేడు. ఓ పని చేద్దామక్క, ఊళ్ళో ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. అన్నయ్యకి బాక్స్ ఇచ్చి మన ఇద్దరం వెతుకుదాం. ఇంకేం ఆలోచించుకక్క, రా వెళ్దాం.